మైసమ్మ రైల్వే బ్రిడ్జ్ దాదాపు 10 సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ కట్టడానికి. కట్టి 6 నెలలు అయింది. గతంలో ఈ బ్రిడ్జ్ని కొన్ని రోజుల కొరకు ట్రయల్ రన్ కొరకు ఇచ్చిండ్రు. అందరం కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినాం. కానీ ఇవాళ కేవలము కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి మంత్రులు లేదా ఆర్ఎండ్బి మంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరకలేదని ఈ బ్రిడ్జిని ఆపడం జరిగింది. ఈ బ్రిడ్జ్ వలన రామగుండం నియోజకవర్గము, అటు మంచిర్యాల జిల్లా మరియు కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం పనులు పూర్తయిన బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ ఈ బ్రిడ్జిని ప్రారంభించలే. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి రాజీవ్ రహదారి ఉన్నది, ఈ రాజీవ్ రహదారిని కూడా జాతీయ రహదారిగా నేషనల్ హైవేగా దీన్ని అప్గ్రేడ్ చేయాలి. దీనికి కావాల్సిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్లకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వము దీనికి కావాల్సిన భూసేకరణ చేస్తే దీన్ని కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్లో ఇది వస్తుంది. మంచిర్యాల నుంచి బెల్లంపల్లి కాగజ్ నగర్ మీదుగా మహారాష్ట్రకి ఇప్పటికే జాతీయ రహదారి కనుక హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు కూడా దీన్ని రామగుండం మీదుగా జాతీయ రహదారిగా మార్చాలి. ఈ బ్రిడ్జిని మాత్రం ఎవరో ముఖ్యమంత్రి మంత్రి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయకుండా మరి ఇక్కడ 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కనుక వెంటనే ఈ బ్రిడ్జిని ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్. దాదాపుగా రామగుండం నియోజకవర్గంలో వసంత్ నగర్ ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నదో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయంటే ఈ బ్రిడ్జ్ దగ్గరే. గతంలో బస్సుతో సహా ఎంతోమంది ఆ బ్రిడ్జ్ పై నుండి పడి 10ల సంఖ్యలో మరణాలు జరిగినాయి. ఆ తర్వాత చాలా వెహికల్స్ ప్రమాదానికి గురై ఇక్కడ 100ల సంఖ్యలో ప్రజలు మరణించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. అయితే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మరి గత 10 ఏళ్లుగా శంకుస్థాపన భూమి పూజ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి 10 ఏళ్ళు అయితే ఇది పూర్తయి 6 నెలలు గడుస్తున్నా మరి ప్రారంభానికి నోచుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాము. ఇటు ఆర్ఎన్పి అధికారులను కావచ్చు, ఇటు హెచ్కేఆర్ అధికారులను కావచ్చు మాట్లాడినప్పుడు ఇదిగో ప్రారంభం అదిగో ప్రారంభం అని చెప్పి వాళ్ళ ఆశలల్లనే ప్రజల్ని ఇవాళ మభ్యపెడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ఒక్క రామగుండమే కాకుండా పెద్దపల్లి జిల్లా, అటు చూసుకుంటే మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 3-4 జిల్లాలకు సంబంధించి మరి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గుంటనే పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకే రోడ్డు మీద పోయేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇవాళ కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకపోయినా కనీసం బ్రిడ్జిను కూడా ప్రారంభం చేయడానికి ఇవాళ ముందుకు రావడం లేదంటే నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. ఇవాళ ఒక్కటే మేము అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీజేపీ పార్టీ నుంచి 24 గంటలలో ఈ బ్రిడ్జ్ ప్రారంభం చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురాకపోతే బీజేపీ కార్యకర్తలు ఇవాళ మరి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.